60,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగా అయితే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం. ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ విలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, గో టు ద ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో, అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం. మరి సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు గమనించాలి. ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత మోసుందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో. మేము మరి ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మీకు అంకెలు, డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారో చూడండి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది, తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జియో ఇష్యూ అయింది. అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే సంవత్సరం గ్రాంట్ చేసిన మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ముందున్న ఒక సంవత్సరం సుమారు ముందున్న, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంవత్సరం తర్వాత ఉన్న మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డేట్ చూడండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డేట్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ 2017
ఆగస్టులో నిర్వహిస్తే మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి పబ్లిక్ హియరింగు ఆగస్టు 2021లో నిర్వహించారు. అంటే సుమారు 4 ఏళ్ల తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని స్లో డౌన్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ని వర్క్లు స్లో డౌన్ చేయాలని స్పష్టంగా 21లో ఆనాటి ఈఎన్సీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జియో ముందిచ్చింది, కానీ అదేవిధంగా డిపిఆర్ సబ్మిషను కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో 2017లో సబ్మిట్ చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏమో సుమారు 5 ఏళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో 2017లో వస్తుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, టిఎస్సి అప్రూవల్ లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 90,000 కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు జూన్ 2019లో దీన్ని ప్రారంభోత్సవం చేసిండ్రు, ఆల్రెడీ కూలిపోయింది. మరి మొత్తం దాని కింద వచ్చిన ఆయకట్టు 98,000 ఎకరాలు. అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇంత ఖర్చు పెట్టినా ఇంకెక్కువ ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ విధంగా నిర్లక్ష్యం జరిగిందో చాలా స్పష్టంగా తెలియదర్చును. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా ప్రాజెక్టు మొదలు పెడితే ఆ తర్వాత ప్రభుత్వం మారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి సోర్స్ని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చారు. అదే జూరాల ఉంటే 2.8 టీఎంసీ పర్ డే 25 రోజుల్లో 70 టీఎంసీలతో మరి 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఆ ప్రాజెక్టు 32,000 కోట్లలో పూర్తయ్యేది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు జియో ఇష్యూ చేసిందేమో 35,000 కోట్లకి. ఆ తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ ఇచ్చింది 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్ల కూడా ఆయకట్టు కాలువలకు అవసరం ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆయకట్టు కాలువల వర్క్ కానీ ఏమీ లేకుండా సబ్మిట్ చేసిండ్రు. ఇప్పుడు ఈరోజు అంచనాల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 నుంచి 84,000 కోట్లు కానుంది. అంటే జూరాల నుంచి ఏ విధంగానైతే తుమ్మడిఎట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి వాటర్ సోర్సు ఉత్తర తెలంగాణకి మరి అన్యాయం చేసిండ్రో అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయండి, 32,000 కోట్లకి అయిపోయే జూరాల నుంచి సోర్సు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు 80,000 కోట్లు దాటుతుంది అదే ప్రాజెక్ట్ కోసం. మరి జూరాల ఉంటే స్టోరేజ్ కెపాసిటీ 121 టీఎంసీ ఉండేది, శ్రీశైలంలో కేవలం 68 టీఎంసీ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. నెక్స్ట్ ఒకటి మీరు ఆలోచన చేయాలి, జూరాలో 7 టీఎంసీ 11 టీఎంసీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం క్లారిఫై చేయాలి, ఎందుకంటే సుందిలో ఎంత కెపాసిటీ తెలుసా? 8 టీఎంసీ. నో అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇదే విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట దుష్ప్రచారం చేస్తున్నారు. బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉంది. మీకు మేడిగడ్డ బ్యారేజ్ 16 టీఎంసీలు, అన్నారం 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, ఇది సుందిల్ల అప్రాక్సిమేట్లీ 9 టీఎంసీ. 9 టీఎంసీ ఉన్న సుందిల్ల బ్యారేజ్తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ అవుతుందని చెప్పింది. జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ ఎస్టిమేట్ పెంచి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి జూరాల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసేది 414 మీటర్లు.
అదే ఇప్పుడు శ్రీశైలం సోర్స్ నుంచి లిఫ్టింగ్ హైటు 560 మీటర్లు. అదే జూరాలలో ప్రాజెక్ట్ చేసి ఉంటే 22 పంపులతో ప్రాజెక్టు పూర్తయ్యేది. మరి శ్రీశైలంలో 37 పంపులు అవసరమైన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్, అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోయే నీళ్ల విషయంలో మీరు ఈ యొక్క స్లైడ్ దయచేసి కృష్ణా బేసిన్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రత్యేకంగా గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నాయకులు కృష్ణా నదీ జలాల్లో వాళ్ళేదో గొప్పలు సాధించినట్టుగా, ఆ తర్వాత ఏదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా 2014లో ఏ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్, ఆ రోజు అన్నీ కలిపితే పర్ డే 51,000 క్యూసెక్స్ ఉంటే 4.47 టీఎంసీ పర్ డే ఉంటే, ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే వాటర్ డ్రాయల్ కెపాసిటీ was 4.47 TMC per day. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisalem and increased it to 13.16 TMC per day. దీంట్లో అదే ఉండిన ఒక నిమిషం, దీంట్లో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే, ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 టీఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో, కేంద్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రైతులు ఉపయోగించిందో లెక్కలేసినాం. హైయెస్ట్ ఎవర్ యూజ్ ఆఫ్ కృష్ణా వాటర్ బై తెలంగాణ ఫార్మర్స్ ఈజ్ ఇన్ 24-25 ఆఫ్టర్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ కమ్. 10 ఏళ్లలో 11-12 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉపయోగపడ్డది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను మనం చెప్తాను. అదే ఉండి అయినా సరే దీంట్లో కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేవలం 299 టీఎంసీ మనకి సరిపోతాయి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇవ్వండి అని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. మనం వచ్చిన తర్వాత అది కుదరదు, మనకే 555 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోరాడుతున్న విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తాను. నెక్స్ట్, అదేవిధంగా ఇది కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చిందే గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏమంటారంటే అసలు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ గతంలో కాంగ్రెస్లో నిర్లక్ష్యానికి గురైనాయి, ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైనాయి అంటున్నారు. మేము ఈ అంకెలతో ఒకటి చెప్తున్నాం. ఏ రోజైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పూర్తయి ఈ అన్నిటికి ఉన్న ఇరిగేషన్ పొటెన్షియల్ 8,65,000 ఎకరాలను మనం చేస్తాం. 8.65 lakh acres. కేవలం 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే అది మీరు ఎందుకు ఆలోచన చేయాలంటే మళ్ళీ ఫిగర్స్ కంపేర్ చెప్తున్నా. 1.83 lakh crores ఖర్చు పెట్టిండ్రు, 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 7,469 కోట్లు ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ మీద నవంబర్ 2023 నుంచి వాళ్ళ అధికారులు వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఖర్చు పెట్టుంటే ఈ ప్రాజెక్టులు పూర్తయి 8,65,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అంది అనే విషయాన్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ ఇవ్వండి అంటే 34% కృష్ణా నదీ జలాల్లో మనకు, 66% వాళ్లకు అని ఒక సంవత్సరం కాదు, 2015, 2016, 2017, 2018, 2019, 2020 రాసి 2020లో ఏం రాసిందంటే ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు తెలంగాణకి 299 టీఎంసీలే, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనం జన్మనం చేస్తారు. వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను స్వయాన ట్రిబ్యునల్ ముందు అప్పేర్ అయ్యి తెలంగాణకి ఆ 811లో 555 టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఇప్పుడు వాదిస్తున్నాము, వాదనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కృష్ణా డైవర్షన్ నుంచి పోలవరం నుంచి
ఏదైతే గోదావరి నది జలాలు ప్రకాశం పై డైవర్ట్ అయ్యాయో ఆ 45% టీఎంసీలు కూడా మనకి ఇవ్వాలంటున్నాం. మరో 43 టీఎంసీలు 65% డిపెండబిలిటీ మీద, అదేవిధంగా మరో 120 టీఎంసీలు యావరేజ్ డిపెండబిలిటీ మీద. అంటే మొత్తం ఇప్పుడు ఈ కృష్ణా నదీ జలాలు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 1050 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివైడ్ చేయాలి. బహుశా 6-8 నెలల్లో తీర్పు రావచ్చు. తెలంగాణ తరఫున మేము గట్టిగా వాదించి 763 టీఎంసీలు ఇవ్వాలి. అంటే 73% ఆఫ్ కృష్ణా వాటర్కి ఇవ్వాలి. దీనికి సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చేస్తాను. ఇదే ఫిగర్ చూడండి. ఓకే, నెక్స్ట్. ఇది పాలమూరు రంగారెడ్డిది ఎందుకు నేను కొంత ఫోకస్ చేస్తున్నానంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టిండ్రు. ఇప్పుడు దాంతో ఈ డీలేతోని ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతున్నాయి. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది 26-27 వేల కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు? 30-32%. అదేవిధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 39,000 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తున్నాం. మరి అదేవిధంగా ఎంత మట్టి పని మిగిలింది, ఎంత కాంక్రీట్ పని ఉంది, ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్ కూడా ఇచ్చినాం. అదే పెట్టు సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసి ఉండొచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్ స్టోన్ చేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి సరే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు, అంటే 2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకుని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటుపోయిందో ఆయన ఎటుపోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే, ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్, హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11-11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం బట్టి గారు ఇరిగేషన్ శాఖకి 24,000 కోట్లు పెడితే నేను చాలా సంతోషించిన. అసలు 24,000 కోట్లు ఇస్తుండేమో వర్క్లు కానీ. మరి సంవత్సరం అయిపోయేసరికి అందులో 16,000 కోట్లు కేవలం ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్కే రిటర్న్ అయినాయి. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ 11%కి తీసుకొచ్చిన ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గించి రీస్ట్రక్చర్ చేసి 7% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మనం చేస్తున్నా. బట్టి గారికి నా ప్రత్యేక అభినందనలు. మరి నెక్స్ట్ ఈ విషయంలో కాదు, ఈ ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గియడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి ఆన్ రికార్డ్ మనం చేస్తాం. ఓకే, మరి అదేవిధంగా
ఓకే సరే, ఇప్పుడు అంటే నేనేమంటున్నా, గోదావరి బేసిన్ అయినా కృష్ణా బేసిన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒకే రకమైన ఆలోచన. కానీ పదే పదే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఏదో కాంగ్రెస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసింది కాబట్టి కొన్ని అంకెలు తీసినాం. ఈ అంకెల్లో ఏమవుతుందంటే 10 ఏళ్ల వాళ్ళ అధికారంలో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్కి 1,25,000 కోట్లు ఖర్చు పెట్టినరు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి సంశయ గారు 41,000 కోట్లు ఖర్చు పెట్టినరు. మరి ఇదే కాదు లెక్క, మీరు ఇంకో విషయం చెప్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 TMC నుంచి 3 TMCకి పెంచినరు. పాలమూరు రంగారెడ్డికి 1.5 నుంచి 1 TMC పర్ డే తగ్గించే కుట్ర చేసినరు. అదేవిధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం 1 TMC అడిషనల్ TMC పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం, అంటే ఈ ప్రాజెక్ట్ స్లో డౌన్ చేస్తున్నామని. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ TMC అంటే 2 నుంచి 3 TMC పెంచడానికి వాళ్ళు అంచనాలు వేసిన 27,000 కోట్లు. మరి కాంట్రాక్టర్ల కోసం ఇది అడిషనల్ అమౌంట్ వేసినారు. ఈ అమౌంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టుంటే ఇప్పటి వరకు పూర్తయి నీళ్లు ఫుల్గా పారాయని చెప్పి మనం చెప్తాను. నెక్స్ట్ అది తలదొస్తుంది. అధ్యక్ష, ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ నేను కవర్ చేస్తే ప్రజెంటేషన్లో. భారతదేశంలో గంగా గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్లో 1300 మీటర్స్ ఎత్తులో ఉద్భవించి 1400 మీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల ద్వీపి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా నది, తుంగభద్ర నది మరియు మూసి నది. నారాయణపేట్ జిల్లా తంగడి గ్రామంలో దగ్గర ఈ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ కొంత చారిత్రాత్మక ఇది హిస్టారికల్ అలొకేషన్స్ ఆఫ్ కృష్ణా వాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బచావత్ ట్రిబ్యునల్ ఏమన్నది, 2,130 TMCల్లో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 811 TMCలు కేటాయించిండ్రు. 734 TMCలు కర్ణాటకకి, 585 TMCలు మహారాష్ట్రకి. దాంట్లో బజావత్ అవార్డులో కూడా ఏముందంటే ఈ 2130 కంటే ఎక్సెస్ ఉన్న వాటర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లో అది ఆ సర్ప్లస్ వాటర్ కింద పోస్ట్ బచావత్ అవార్డ్ తెలంగాణలో SLBC, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి విత్ జూరాల సోర్స్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి జియో ఇచ్చి కొంత పనులు మొదలుపెట్టినారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు మొదలుపెట్టినారు. ఆ టైంలో కర్ణాటక ఒక విషయంలో సుప్రీంకోర్టుకు పోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఒక విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్మట్టి హైట్ కర్ణాటక 515 నుంచి 524 హైట్ పెంచొద్దు అని ఆంధ్రప్రదేశ్ పోయింది. కర్ణాటకనేమో ఈ సర్ప్లస్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించొద్దు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ ఉపయోగించే దాంట్లో నో రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్. కానీ కర్ణాటకని ఆల్మట్టి హైట్ 519కి రెస్ట్రిక్ట్ చేయమని ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ తర్వాత ఈ కృష్ణా వాటర్ అలొకేషన్స్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరి ఇప్పుడు ఈ అంశం చూసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్, నేను కూడా ప్రతి ట్రిబ్యునల్ హియరింగ్ అటెండ్ అవుతున్నా. ఇది 6 నెలల్లో 8 నెలల్లో 1 సంవత్సరం లోపు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు
డివైడ్ చేసి తీర్పిచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఆ 811 టీఎంసీలతో సహా 65% డిపెండబిలిటీ మీద మరో 49 టీఎంసీలు, యావరేజ్ ఫ్లోస్లో 145 టీఎంసీలు, అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1005 టీఎంసీ ప్లస్ గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ, ఈ 1050 టీఎంసీపై ఇప్పుడు అత్యంత కీలకమైన బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నాయి. నేను యావత్ తెలంగాణ ప్రజానీకానికి మనవి చేస్తున్నా, ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ హియరింగ్లో తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 75% డిపెండబిలిటీ, 65 యావరేజ్ అన్ని కలిపి ఈరోజు 73% కృష్ణా నదీ జలాల్లో మనకు కేటాయించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఆర్గ్యూ చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం. నెక్స్ట్ సరే, ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ప్రాజెక్ట్ వైజ్ స్పెసిఫిక్ అలొకేషన్ చేయాలంది. అదేవిధంగా ప్రాజెక్టులకి తక్కువ నీళ్లుంటే ఆపరేషనల్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలని. ఇది ప్లీడింగ్స్, ఎక్స్పర్ట్ విట్నెస్, ఎవిడెన్స్ అన్నీ అయిపోయినాయి కానీ అండర్ సెక్షన్ 89, బట్ ఇంకా దీన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్ వాళ్ళు తీర్పు ఇవ్వలేదు. ఆ తర్వాత 2023 ఎలక్షన్ కంటే ముందు భారత ప్రభుత్వం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరిగింది. స్కిప్ చేసి ఓకే. ఇప్పుడు ఏ అంశాలు ఉన్నాయి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు? ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకం. వాళ్ళు ఈ 811 టీఎంసీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలు కేటాయించారో ఆ నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాళ్ళు డివైడ్ చేయాలి. ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. మనం నష్టం చేయడం కాదు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు. మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు, ఇట్లా వాళ్ళకి 66 ఇచ్చి మనకి 34 ఇవ్వడం కుదరదు, మాకే 71% నీటి కేటాయింపు చేయాలని మనం వాదనలు వినిపిస్తున్నాం. ఇప్పుడు అది ఆ 811 టీఎంసీల. అదేవిధంగా ఆ 194 టీఎంసీలో కూడా మరి అది కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇప్పుడు డివైడ్ చేసేది ఉందిగా. మూడోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోలవరం నుంచి 45 టీఎంసీలు 80 టీఎంసీలు మొత్తం గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు వచ్చినాయి. ఆ 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి, 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం నేను గమనించాను. ఈ 45 టీఎంసీ ఈ గోదావరి వాటర్ డైవర్షన్ 45 టీఎంసీఏ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి కేటాయించిండ్రు. అంటే సభ్యులందరూ గమనించాలి, ఈ 45 టీఎంసీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ కాకముందే ఈ 45 టీఎంసీతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడతామని చెప్పడం జరిగింది వాళ్ళు చేయరు. మరి ఈ విషయంలో కూడా మనం ఇది న్యాయంగా ఈ 45 టీఎంసీ తెలంగాణకి కేటాయించాలి. ఆ విధంగానే మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్న విషయంలో మనం చేస్తాం. నెక్స్ట్, ఈ జలాల పంపిణీ విషయంలో నేను ముందు చెప్పినట్టుగా నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ విషయంలో
అసలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో, ఫాల్స్ నెరేటివ్లో వాళ్లకు వాళ్ళే సాటి. అసలు గోబెల్స్ మించిపోయినారు. జోసెఫ్ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా మరి అతిథులు అయిపోయారు. అంటే నేను ఎందుకు డేట్స్, టైము, ఎవరు అటెండ్ చేసి చెప్తున్నా అంటే అసలు నేను చేయలేదంటారు వాళ్ళు. ఇప్పుడు 18th, 19 June 25 ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అటెండ్ అయ్యి ఆంధ్రాకి 512 ఇవ్వండి, మాకు 299 కావాలని రాసిచ్చారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరై ఆ రోజు కూడా మనకి 299 టీఎంసీ, వాళ్ళకి 512 టీఎంసీని యాక్సెప్ట్ చేసిండ్రు. 2017లో మళ్ళీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈఎన్సీ అటెండ్ అయ్యి మళ్ళీ అదేవిధంగా సుమారు అంతే యాక్సెప్ట్ చేసిండ్రు. 2020లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది రాసిచ్చేసారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత December 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్గా ఎట్లా ఒప్పుకునే వాళ్ళు, ఇది యాక్సెప్టెడ్ కాదు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు అదేవిధంగా మరి కేఆర్ఎంబి మీటింగ్లో కానీ, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్లో కానీ ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాల్లో మనం నిరంతరం పోరాటం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. జస్ట్ గో బ్యాక్. మార్చ్ 2025లో నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిసి కృష్ణా నదీ జలాలు డివిజన్ అయ్యే ఈ సమయంలో మాకే 71% రావాలి, ఏ విధంగా 71% రావాలి అని ఎక్స్ప్లెయిన్ నోట్తో ఇచ్చి KWDT2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్కి మీరు వేగవంతం చేయాలని చెప్పి కూడా, ఎక్స్పెడైట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మీకు అదేవిధంగా ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన నష్టం జరిగిందో ఇది ఈ స్లైడ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా కింద ఫిగర్ చూడండి మీరు, లాస్ట్ ఫిగర్స్ గ్రాండ్ టోటల్. మరి సభ్యులందరూ లాస్ట్ ఫిగర్స్ గమనించాలి. అంటే జూరాల కాంప్లెక్స్ నుంచి వివిధ ప్రాజెక్టులకి ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ, అంటే మన నీటి కేటాయింపు 65 టీఎంసీలు అయితే ఏ సంవత్సరం కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మనకి కేటాయించిన నీళ్లు కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా దీని మీద ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులకి మనకి నీటి కేటాయింపు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. కాబట్టి మనకి 65 టీఎంసీలు ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ అయినా యావరేజ్గా మనం 41 టీఎంసీ వాడుకోగలిగినాము. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలవాలంటే మనకి అలొకేటెడ్ వాటర్ కూడా, అధ్యక్ష, అలొకేటెడ్ వాటర్ కూడా ఉపయోగించుకోలేకపోయినాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, రాయలసీమ లిఫ్ట్ విషయంలో నేను ఈ సభకి కొంత వివరంగా చెప్తా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ రాయలసీమ లిఫ్ట్ ద్వారా తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు 13 టీఎంసీ పర్ డే. ఇది 13 టీఎంసీ పర్ డే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టీఎంసీలు ఉంటే 13 టీఎంసీలకు పెరిగింది. దీంట్లో ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు చేసుకోవడం, ఎస్ఆర్ఎంసీ కెనాల్
వెడల్పు చేసుకోవడం, లైనింగ్ చేసుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి తెలిసి ఆ పనులు మొదలైనవి, పనులు ముందుకు పోయినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇది జాగ్రత్త నాదే, మనం అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే 3 TMC పర్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లీగల్ గా అక్రమంగా మొదలుపెట్టిందో ఆ పనులు ఆపించగలిగినని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసినాం. KRMBలో కేంద్ర ప్రభుత్వంలో న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాన్ని రెస్ట్రైన్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకున్నో స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కృష్ణా జలాల విషయంలో ఒకటి ఉంది. ఏంటంటే కృష్ణా నదీ జలాలు ఎవరు ఎంత ఉపయోగించుకుంటారో ఒక లెక్క ఉండాలని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టమన్నారు. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎంత వాటర్ క్వాంటిటీ ఈజ్ ఫ్లోయింగ్ పర్ డే అని లెక్కేయడానికి. అది సెంట్రల్ ఆఫీస్లో మానిటర్ చేస్తారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ఎంత అన్యాయం చేసిందంటే కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టించలేకపోయినరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కేంద్ర ప్రభుత్వంతో KRMBతో పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్కి వాళ్ళు ఇవ్వాల్సిన బడ్జెట్ వాళ్ళు ఇవ్వకున్నా మేం బడ్జెట్ ఇస్తాం, వాళ్ళ సైడ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి కూడా మేం బడ్జెట్ ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొంత మరి ఎంతైతే అంత ఖర్చు పెడదామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం బీఆర్ఎస్ నాయకులు ఈ గోదావరి నదీ జలాలు అక్రమంగా తరలించే ప్రాజెక్టులు చేస్తే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యమని రకరకాల ఆరోపణలు చేస్తారు. స్పష్టంగా శాసనసభ రికార్డుగానే మనం చేస్తున్నా ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పలు సమావేశాలు ప్రజాభవన్లో చేసి ఆంధ్రాకి లాభమయ్యే విధంగా, ఆంధ్రాకి మేలు జరిగే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడేమో బీఆర్ఎస్ పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తరలించకపోతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆరోపణ చేస్తారు. ఆనాడు స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోయి రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. అనేక సందర్భాల్లో శాసనసభలో చెప్పిండు. అక్కడికి రాయలసీమ పోయి మరి అక్కడ శాసనసభ్యురాలు రోజా ఎట్లా చెప్పిండు. మరి మీ అందరికి తెలుసు ఆ విషయం. గోదావరి నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేసి ఒక్క చుక్క నీళ్లు కూడా తెలంగాణకి రావాల్సిన విషయంలో తెలంగాణ నీటి హక్కుల్లో ఎక్కడా పోనీకుండా చేసింది మనమని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ వేరు కాదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటివి. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నీటి హక్కులకి ఇబ్బంది కలిగే విధంగా చర్చలు జరిపి ముందుకు పోయినరు. మేమేమో అన్ని ఆపిస్తున్నాం. ఇప్పుడు ఆపిస్తుంటే అసత్య ప్రచారాలు, ఒక ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ప్రజల్లోకి తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ ఇది ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే అంటే ప్రతిరోజు 3 TMCలు శ్రీశైలంలో అబ్సల్యూట్ బాటం నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే, అంటే శ్రీశైలం 797 లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే
కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది. దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ సరే నెక్స్ట్ అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను సరే టైం తక్కువ ఉందని ఐ జస్ట్ స్కిప్ సమ్ స్లైడ్స్. ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినాము. వద్దండి నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్ డివిజన్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నవి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హీరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ నేను ఇప్పుడు మనమేం అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో, కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మరి డైవర్షన్ వాటర్స్లో 45 టీఎంసీ మాకు ఇవ్వాలి. 43 టీఎంసీ 65% డిపెండబిలిటీ బేస్ మీద, యావరేజ్ డిపెండబిలిటీ మీద 145లో 120 అంటే మొత్తం 1050 టీఎంసీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే ఈ 1050 టీఎంసీలపై తీర్పు ఇవ్వబోతుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున 763 టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా బలంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా
ఫ్యూచర్లో కూడా జూరాల నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్స్ మరి మనం నిర్మించుకొని కృష్ణా నదీ జలాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో జియో 34 తీసినాము. ఈ జియో 34 కూడా ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ 19వ తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మోసం దగ 80,000 కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు. మేము ఈ 3 ఏళ్లలో 90 టీఎంసీ నీటితో 90 టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్ లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ చేసిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే 25 రోజులు అంటే సంవత్సరానికి సుమారు 27-28 రోజులు 1,00,000 క్యూసెక్లపై ఫ్లడ్ వాటర్ వస్తుంది. వాళ్ళ హయాంలోనే ఇది కేసీఆర్ గారి హయాంలోనే వాళ్ళ ఇంజనీర్ రాసిన విషయమే. 25 రోజులు 2.8 టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే 70 టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము 10 లక్షల ఎకరాలకి 70 టీఎంసీతో 32,000 కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది. ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి 100 మీటర్లు కిందికి పోయి ఖర్చు 2-3 పెంచుకుని తప్పితే మరొకటి లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తుందంటే ఆనాడు జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది హిస్టారికల్ బ్లండర్. ఏ విధంగా అయితే తుమ్మడిగడ్డ దగ్గర నీళ్ళు లేవని చెప్పి కిందికి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అది కూలిపోయింది. జూరాల నుంచి శ్రీశైలం కిందికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేసిండ్రు. నెక్స్ట్ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టుంటే 3 స్టేజెస్లో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి. ఇక్కడ పంపింగు 5 స్టేజెస్లో జరగాలి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్ణయము జియో ఇష్యూ చేయడానికి వారం రోజుల్లో సి నుంచి ప్రపోజల్ ఈఎన్సీ సెక్రటరీ ముఖ్యమంత్రి అప్రూవల్ అయిపోతాయి. ప్రాజెక్టు పనులకి టెండర్లు. మరి ఎందుకు టెండర్లో ఎందుకు ఈ విషయం మన అందరూ తెలిసిన విషయం. నెక్స్ట్ అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్
అయిన తర్వాత జియో ఇష్యూ చేసింది 35,000 కోట్లకి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసిందేమో అదే ప్రాజెక్టు, అదే ఆయకట్టు, అదే నీళ్లు 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్లలో కూడా ఆయకట్టు కాలువలో ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఆయకట్టు కాలువలో పూర్తి స్థాయి వర్క్ లేదు, R&R వర్క్లకి ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు అది 80,000 కోట్లు దాటబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి 84,000 కోట్లు అవుతుందనే అంచనాలు ఇప్పుడు వచ్చిన ఎస్టిమేట్స్. వాళ్ళు ఎంతవరకు చేసినండి? 27,000 కోట్లు చేసిండు. అందులో కూడా ఆ 27,000 కోట్ల చేసిన పనులు కూడా మరి ఆ బిల్లులు మాత్రం మరి పట్టిగారికి వదిలిపెట్టిపోయినారు. అంటే ఈ విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి. 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్కి సంబంధించిన బిల్లులే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం, శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను మరింత వివరాలకు పోను, కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్ నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు. కోవిడ్ వస్తుందని, ఇక్కడనే కోవిడ్ వస్తుందట. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ పెట్టు. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ కాలం పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా.
మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారులు వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ ఈ రెండు కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్ల. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదా? ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చిండు, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి పాటిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది జాగ్రత్త డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసినట్టు అగ్రిమెంట్ వీళ్ళు 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానేమంటున్నారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 టీఎంసీ. నెక్స్ట్ పెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 టీఎంసీ. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మేము 90 టీఎంసీలో ఇప్పుడు ఇమీడియట్గా 45 ఇవ్వండి, తర్వాత 45 ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి 7.15 టీఎంసీ అని. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది 45 90 మరి ఇన్ని అసలు ప్రాజెక్ట్ 90% పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇక డీటెయిల్స్ పోను, కానీ ఈ మధ్య
సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరి సాధిస్తాం. నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఇక చాలా డీటెయిల్స్. ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏది, ఎంత అబద్ధం అనేది. ఈ డిపిఆర్ రిటర్నింగ్ అని మాట్లాడుతున్నారు కదా. అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2023. అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసు ఇచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసు ఇస్తారు. వాళ్ళ టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు, మా టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు, అనేక సార్లు చేసిండ్రు. ఎప్పుడు మనకు 299 వాళ్ళకి 52 ఒప్పుకున్నప్పుడు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి, న్యాయంగా మోరల్గా లీగల్గా కూడా మనకే కేటాయించాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు, వారు కృష్ణా వాటర్స్లో 3 TMC పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు, ప్రతిరోజు మరి కలిసి కూర్చునే వాళ్ళు, ఒక్కసారి కూడా ఆ 45 TMC ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్ సరే, ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి CWC లెటర్ ఇది ఏమని రాసిండ్రు, అసలు మీరు అడుగుతున్న 45 TMCలు దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యూడిస్, అంటే కోర్టులో ఉంది, ఎందుకంటే ట్రిబ్యునల్లో ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీళ్ళు 10 ఏళ్ల పాటు వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళకి సహకరించిండ్రు. ఆ 45 TMC అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిపో. నెక్స్ట్ సరే, ఇది CWC అనేక లేఖలు రాసింది ఈ విషయంలో. ఇవన్నీ కూడా కాపీస్ మీకు చూపెడుతున్నాను. సరే, ఇప్పుడు ఈ లెటరే నా లెటర్ని పదే హరీష్ రావు గారు చూపెడుతుంటారు. ఇందులో ఏముంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ సబ్మిటెడ్ DPR ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఎక్సెట్రా ఆ 90 TMCలో 45 TMC for the project was taken from the savings of mine irrigation component and another 45 TMC from the transfer of Godavari water to Krishna. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం పోతున్నాం అంటే ఇదేదో బదనాం చేసే ప్రయత్నం, ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ సరే, ఆ తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ కార్యదర్శి కూడా లెటర్ రాసిన. దీంట్లో ఏం చెప్పినామంటే, సరే ఆ 45 TMC గోదావరి వాటర్స్కి మీకు ఇబ్బంది అయితే ఇది phase 1గా ఇనీషియల్గా ఇది మాకు ఈ 45 TMC అన్న ఉపయోగించే విధంగా అనుమతులు ఇవ్వని చెప్పి ఇది సెంట్రల్ సెక్రటరీ కాంతారావు గారికి లేఖ రాసి ఉంటుంది. నెక్స్ట్ సరే, ఇక దీనికి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నేను ముందు చేసిన ప్రకటన మరోసారి చేసి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం. చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు మరి మొదలుపెట్టి పూర్తి చేయలే. కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది.
మరి ఎక్కడ కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు ఏదో ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్ నారాయణపేట, ఎస్ఎల్బిసి టనల్, డిండి, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీతో మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి నేను మరోమారు మాటిస్తున్నాను. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఏమంటాడు, ఇది డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడు కాబట్టి దానికి నేను రిబటల్ ఇస్తున్నా. మేము దిగిపోయిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలే పాలమూరు రంగారెడ్డి మీద, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలే అన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల మరి ప్రెజర్ మెయిన్స్ లెంత్ వేయడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు మేము అనుమతులు వచ్చినట్టుగా ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 21 క్లియరెన్సెస్లో ఓన్లీ 4 క్లియరెన్స్ వచ్చినాయి. ఇంకా 17 క్లియరెన్సెస్ రాకుండా వదిలిపెట్టిపోయినరు. వర్క్ కంప్లీషన్ 27,000 crores, అంటే 32%. నెక్స్ట్ అదేవిధంగా ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందో కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ రోజు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయ్యేవి. రాష్ట్రంలో additional irrigation potential of 8.65 lakh acres would have been created. Next. డిండి ప్రాజెక్ట్ విషయంలో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా, నల్గొండ రైతులకందరూ కూడా గమనించాలి. వాళ్ళున్న 10 ఏళ్ల పాటు డిండి ప్రాజెక్టుకి కనీసం సోర్స్ ఫైనలైజ్ చేయలే, ఎక్కడికి నీళ్ళు తీసుకొస్తే చెప్పలే. మేము వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్టుకి ఏదుల ఫైనలైజ్ చేసి, ఏదుల డిండి లింకు 1,800 కోట్లు మంజూరు చేసి, టెండర్స్ పిలిచి ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎల్బిసి టనలు వర్క్ కూడా ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎయిర్బోర్న్ సర్వే చేయించి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా వేగవంతంగా ఇప్పుడు మొదలవుతున్నాయి. తప్పనిసరిగా ఈ 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ సరే, ఇప్పుడు కృష్ణా నది జలాల విషయంలో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ ఏంటంటే కృష్ణా బేసిన్ మీద ప్రాజెక్టు పూర్తి చేస్తాము. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2లో తెలంగాణకి 71% నీటి వాటా రావాలని గట్టిగా వాదన వినిపించబోతున్నాము. అన్ని విధాలుగా తెలంగాణ కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడతాము. నెక్స్ట్ జస్ట్ ఒక 3-4 నిమిషాలు ముగించేస్తా. ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు రకరకాల అసత్యాలు, అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఏమంటారంటే, నిన్నగాక మొన్న ఆ పెద్ద మనిషి ఏమంటారంటే, ఓహో సిడబ్ల్యూసీ అప్రూవల్ వచ్చింది, వీళ్ళు నిద్రపోయినరు, మేలోనే జూలైలో వచ్చింది, వీళ్ళకి సోయి లేదు. మరి సోయి ఎవరికి లేదేమో కానీ ఈ రోజుకి కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసీ అప్రూవల్ లేదు. హరీష్ రావు గారు ప్రెస్కు చూపెడుతున్న లెటరు సిడబ్ల్యూసీలో ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్ట్ లెటరు. సిడబ్ల్యూసీ స్పష్టంగా మన ప్రభుత్వానికి లెటర్ రాసి అసలు ఆ ప్రాజెక్టుకి అనుమతి లేదు, డిపిఆర్కి అనుమతి లేదు, ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఎందుకైనా జాగ్రత్త వహించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాము. అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో 5th January మరి ఆ హియరింగ్ ఉందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు హరీష్ రావు గారు చూపెట్టే లెటర్, అది చూపెట్టదు బ్యాక్ ఇది ఏంటిది? సిడబ్ల్యూసీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఒక శాఖ నుంచి ఒక శాఖ జూలైలో రాసిన లెటర్ ఇది. అంటే నీళ్లు, అంటే గోదావరిలో ఆ సముద్రం పోయే దిక్కు నీళ్లు ఉన్నాయని చెప్పి, ఇది అప్రూవల్ కాదు.
ఇది వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్. యాక్చువల్ లెటర్ రాసింది మనకి, అది లెటర్ పెట్టు నెక్స్ట్. ఇది CWC 4th December 25